ఈరోజు ఒక మాట పరీక్షించుకోవాలి. ఎన్ని విషయాలు మనం దేవునికి స్తుతిస్తానికి రుణపడి ఉన్నాం. ఐ సీ దిస్ జనరేషన్, ఈ తరం ఎలా ఉన్నారంటే పొందుకున్న వాటిలో ఎంతో ఆతృత కలిగి ఉంటారు. నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, ఇది కావాలి. సరే పొందుకున్న తర్వాత కృతజ్ఞత ఉందా? కృతజ్ఞత కనబడతలే. ఈ తరం ఎలా ఉన్నారు తెలుసా? పొందుకున్న తర్వాత నెక్స్ట్ నాకు అది కావాలి, అది కావాలి, అది కావాలి. ఇచ్చిన దానికి థ్యాంక్ యూ చెప్పు, ఇచ్చిన దానికి స్తుతి చెల్లించు, ఇచ్చిన దానికి తృప్తి పడు. తృప్తి లేదు ఎంతోమందికి. దే ఆర్ జస్ట్ కంప్లైనింగ్. వాక్యం చూస్తున్నాము, ఇశ్రాయేలుకి దేవుడు ఎన్నో అద్భుతాలు జరిగించాడు, ఎన్నో దీవెనలు ఇచ్చాడు, ఎంతో సహాయం చేశాడు. కానీ వారిలో అయితే కృతజ్ఞత కనబడలేదంట. అందుకని బైబిల్ తెలియజేయబడుతుంది, వారు సనిగి ఎడారిలోనే రాలిపోయారు. నీలో సనుగుడు కనబడిందా? నాశనం ఉంది. నీలో సనుగుడు కనబడుతుందా? దెర్ ఇస్ డిజాస్టర్. దెర్ ఇస్ ఫర్ షూర్ ఎనిమీస్ ప్రెజెన్స్, నాట్ గాడ్స్ ప్రెజెన్స్. సనిగే దగ్గర దేవుడు ఉన్నాడండి. స్తుతుల పైన ఆశీనుడు ఆయన. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, నిజంగా ఈరోజు ఆలయంలోకి వచ్చిన నీవు యూ ఫిల్డ్ విత్ సాడ్నెస్ అంటే బాగోదు, కానీ పోరాటాలు అందరికీ ఉంటాయి. కానీ సనుగుడు ఉందా? కంప్లైంట్స్. దేవుడు నీకేం చేయలేదు చెప్పంటే బోర్డు చెప్తావేమో. దేవుడు నీకేం చేశాడో చెప్పగలవా? ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు మీకేం చేయలేదు అని అడిగితే బోల్డ్ చెప్తున్నావు. దేవుడు నీకేం చేశాడంటే చెప్పగలవా? అయినా ఒక మాట అడగాలని ఆశపడుతున్నాను. ఇక్కడ ఎంతమంది నాకు చేయని దానికన్నా నాకు చేసింది దేవుడు ఎక్కువ ఉన్నాయని చెప్పగలిగిన వారంటే చేతులు హల్లెలూయా చెప్తారా?